హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. తమ వైకల్య శాతాన్ని నిరూపించుకోవడం కొరకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి బుకింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయండి. జూలై 8వ తేదీ సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి గ్రామ వార్డ్ సచివాలయాల్లో ప్రారంభించబోతున్నట్లు మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ సదరం స్లాట్స్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎవరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు రాబోయే రోజుల్లో 6,000 రూపాయలు మరియు 10,000 రూపాయలు మరియు 15,000 రూపాయల పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఈ సదరం సర్టిఫికేట్ వల్ల కేవలం పెన్షన్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు వివిధ లాభాలు అనేవి ఉంటాయండి. సో అలాగే ఈ దివ్యాంగులు సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. జూలై 8వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయాల్లో సదరం స్లాట్స్ అనేవి బుకింగ్స్ అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. మీ యొక్క వైకల్యానికి సంబంధించి మీరు ఇంతకు ముందు ఏదైనా హాస్పిటల్లో కనుక చికిత్స పొందుతూ ఉంటే ఆ చికిత్స పొందుతున్నటువంటి సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకొని మీరు గ్రామ వార్డ్ సచివాలయం కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ సదరం స్లాట్స్ అనేవి మీకు బుక్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. జూలై 8వ తేదీ అయితే సదరం స్లాట్స్ అనేవి బుకింగ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. జూలై మరియు ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ కాబోతున్నట్లయితే సమాచారం అండి. 3 నెలలు టైం ఉంది కదా అని మీరు కనుక లేట్గా బుక్ చేసుకున్నట్లయితే ఈ సదరం స్లాట్స్ అనేవి క్లోజ్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో కాబట్టి జూలై 8వ తేదీ ఉదయం 10 గంటలకైతే ఈ సదరం స్లాట్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. సో కాబట్టి వెంటనే మీరు జూలై 10వ తేదీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోనండి. బుక్ చేసుకునే సమయంలో మీకు ఒక హాస్పిటల్ని ఎంపిక చేసుకోమని అధికారులు అయితే అడగడం జరుగుతుందండి. హాస్పిటల్ మీకు ఏదైతే దగ్గర ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్ మీరు ఎంపిక చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై 13వ తేదీ నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేవి జరుగుతాయని కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. 13వ తేదీ నుంచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు దూర ప్రదేశాల్లో హాస్పిటల్ని కనుక ఎంచుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవడం కొరకు ఇబ్బంది అనేది ఉంటుందండి. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఆ హాస్పిటల్కే వెళ్ళి మీరు మీ యొక్క వైద్య పరీక్షలు అనేవి చేయించుకోవడం కొరకు అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని అయితే ఎంచుకోండి. జూలై 8వ తేదీ సదరం స్లాట్స్ బుకింగ్స్ అనేవి ప్రారంభం కావడం జరుగుతుంది. ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకొని ఉంటారో వారికి జూలై 13వ తేదీ నుంచి ఈ యొక్క వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేవి జరుగుతాయంటే సమాచారం అండి. ఆ నిర్ధారణ పరీక్షలో మీకు గనక 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక వచ్చినట్లయితే సదరం సర్టిఫికేట్లో అప్పుడు మీకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 40% కంటే అంటే 60%, 80% మధ్యలో కనుక వైకల్యం కనుక వచ్చినట్లయితే మీకు 10,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100% వైకల్య శాతం కనుక వచ్చినట్లయితే డిఎంఓ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంచానికే పరిమితమై ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 15,000 రూపాయల పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా రాబోయే రోజుల్లో మీరు 6,000 రూపాయల పెన్షన్ అయి ఉండొచ్చు, లేదా 10,000 రూపాయల పెన్షన్ అయి ఉండొచ్చు, లేదా 15,000 రూపాయల పెన్షన్ అయి ఉండొచ్చు. ఇవి కనుక మీరు పొందాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందండి. మీకు వైద్య పరీక్షలు జరిగిన 90 రోజుల వ్యవధిలోనే మీకు సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ని బేస్ చేసుకొని వైకల్య శాతాన్ని మీకు రాబోయే రోజుల్లో ఏపీలో అయితే పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కేవలం పెన్షన్సే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న వారికి మాత్రమే రాబోయే రోజుల్లో దివ్యాంగులకు సంబంధించి ఏమైనా పథకాలు కనుక అమలైనట్లయితే ఆ పథకాలు కూడా మీరు అర్హత కలిగి ఉంటారు. సో ఓకేనా, చాలా ప్రయోజనాలు ఉంటాయండి సదరం సర్టిఫికేట్ వల్ల అయితే. సో కంపల్సరీ అందరూ ఈ సదరం స్లాట్స్ అనేవి యూజ్ చేసుకోండి. సో ఓకేనా, ఎన్ని రకాల వైద్య
పరీక్షలకు ఈ సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేయబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 21 రకాల వైద్యులకు ఎవరైతే లోపాలు అనేవి కలిగి ఉంటారో వారందరికీ 21 రకాల పరీక్షలకైతే సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, 21 రకాల డిజేబుల్ పీపుల్స్కి అయితే ఈ సదరం స్లాట్స్ అనేవి ఉపయోగపడతాయి అంటే సమాచారం. సో ఓకేనా, జూలై 8వ తేదీ ఉదయం 10 గంటలకైతే సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. జూలై 13వ తేదీ నుంచి వైద్య పరీక్షలు అనేవి జరగడం జరుగుతుందండి గవర్నమెంట్ హాస్పిటల్లో, మీరు ఎంచుకున్న హాస్పిటల్లో అయితే. సో ఓకేనా, ఈ విధంగా అయితే సదరం స్లాట్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.